కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, తన ఆశ ప్రకారంగా వెళ్ళిన వానికి ఒక పట్టణం, దేవుని ఆశ కొరకు ఎదురు చూస్తున్న వానికి సకల దేశాన్ని దేవుడిచ్చాడు. అంతేకాదు ఆత్మ సంబంధమైన ప్రతి దీవెన కూడా అనుగ్రహించాడు. ఇక లోతు శరీర సంబంధి, అబ్రహాము ఆత్మ సంబంధి. శరీర దృష్టి, ఆత్మ దృష్టి. సంఘంలో విశ్వాసులందరికీ రెండు రకాల దృష్టిలు ఉంటాయి. 2 types of sight. లోకపరంగా చూసే దృష్టి, ఆత్మ సంబంధంగా చూసే దృష్టి. లోతు ఇక ఆశ అంతా కూడా ఏంటంటే ఏదో సాధించాలని ఒకే తపనతో విలువైనది పోగొట్టుకున్నాడు. అమూల్యమైన ఆస్తిని పోగొట్టుకున్నాడు. ఈ మధ్య ఒక అతను కలిశాడు. ఏదో ఆఫర్స్ వచ్చాయని అటు ఇటు వెళ్ళాడు. వెళ్ళిన వాడు దేవునిలో లేడు. దేవునిలో లేకుండా ప్రభుని వదిలేసి ఏదో సంపాదించాలని, ఏదో సమకూర్చుకోవాలని, దేవుని బిడ్డగా జీవిస్తే అది సంపాదించడం కష్టమని మనసాక్షిని చంపుకొని లోకరీతిగా బ్రతుకుతూ ఏదో సంపాదించాలని పోయాడు. కొంతకాలం తర్వాత తాను ఎంత సంపాదించాడో అంతగా రెండంతలుగా నష్టమైపోయాడు. మరో దుఃఖకరమైన విషయం ఏంటంటే ప్రభులో లేకుండా పోయాడు. ఇటు ప్రభు దీవెన పోయింది, అటు ఆశీర్వాదం పోయింది. ఇటు అబ్రహాం దగ్గర ఉన్న దీవెన పోయింది, అటు సొదొమలో ఉన్న ఆశీర్వాదము లేదు. He lost everything. చివరికి తన కుటుంబాన్ని కూడా నాశనం చేసుకున్నాడు. నేను చెప్పే పాఠం ఏమిటంటే అన్ని సంపాదించండి, ఎంత అయినా పర్వాలేదు సంపాదించండి, కానీ ప్రభువులో ఉండడం మాత్రమే జాగ్రత్తగా చూసుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు లేని 10 కోట్లు నీకు అవసరం లేదు. నేను మాటికి నేను చెప్తాను. సంఘంలో దైవ చిత్తము లేని విస్తారమైన సంపదను నీకు అక్కర్లేదు. దేవుడు ఇచ్చిన దాంట్లో తృప్తి పొందా. చూడండి ప్రియులారా, లోతు ఆ విధంగా 2 విధాలుగా నష్టమైపోయాడు. తప్పిపోయిన కుమారుడు 2 విధాలుగా నష్టమైపోయాడు. నయోమి 2 విధాలుగా నష్టమైపోయింది. నేను అంటాను, ఏదో సంపాదించడం నువ్వు పరిగెత్తన అవసరం లేదు. నీకేమి కావాలో, ఎప్పుడు కావాలో నా దేవుడు సమస్తమును ఎరిగి ఉన్నాడు. మంచి దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఏమి కావాలి, ఎంత కావాలి, ఎప్పుడు కావాలి, ఎలా కావాలి అన్ని తెలిసినవాడు. అన్ని ప్లాన్ గీశాడు నీ కొరకు. దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడదు, హృదయమునకు గోచరం కాలేదు, చెవికి వినబడలేదు. దేవుణ్ణి ప్రేమించు వారికి ఏది సిద్ధపరుస్తాడో కాదు, ఏది సిద్ధపరిచెనో. ఆ మాటకు అర్థమైతే తెలుసా? ఆల్రెడీ దేవుణ్ణి కావలసినవి సిద్ధపరిచాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. ఆల్రెడీ నీ అక్కర్లన్నీ తీర్చేశాడు. అయితే ఒక విషయం, నీకు ఈ శరీరానికి ఏం కావాలో వాటి వెంట నువ్వు పరిగెత్తనక్కర్లేదు. అవన్నీ నా దేవునికి తెలుసు, దేవుడిస్తాడు. మరి నువ్వు దేవుని యొద్ద ఎలా చేరాలి, ఎలా అడగాలి, నీవు నీ అక్కర్లు ఏ విషయంగా ప్రభు సన్నిధిలో ప్రస్తావించాలి అంటే బాగా వినండి. నీకు ఆత్మ సంబంధంగా చాలా అక్కర్లు ఉన్నాయి. ఒకటి, నీవు కనీసం 5 నిమిషాలు కూడా మోకాళ్ళ మీద ఉండలేకపోతున్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావు. అది నీ అవసరత కాదా? రేపు ప్రభు రాకలు ఎత్తబడాలంటే ఆ ప్రార్థన జీవితం నీకు అవసరం కదా. అది లేదు నువ్వు పరలోకానికి వెళ్ళలేవుగా.
అసలు నువ్వు పరలోకాన్ని ప్రమోట్ చేసే ఆ ప్రార్థన జీవితం నీకెంతో అవసరం. అది లేదు, అది వెతకలేకపోతున్నా, అది అడగలేకపోతున్నా. నీకు ఉద్యోగం కావాలని ప్రభుకు తెలుసు, నీకు ఒక సంబంధం కావాలని ప్రభుకు తెలుసు, నీ ఇంట్లో సమాధానం కావాలి ప్రభుకు తెలుసు, నువ్వు ఇల్లు కట్టాలి ప్రభుకు తెలుసు, నీకు ఒక ట్రాన్స్ఫర్ కావాలి ప్రభుకు తెలుసు, నీకు ఒక ప్రమోషన్ కావాలి ప్రభుకు తెలుసు. అవన్నీ ఆయన తగిన కాలంలో ఇస్తాడు. నువ్వు అడగాల్సింది, నువ్వు ఆశ పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన, విశ్వాసం, ప్రభుతో సంబంధం. ఇవన్నీ నీ అవసరాలు, అక్కర్లు. దీని గురించి ఎవ్వరు పట్టించుకోలేకపోతున్నారు. అవి తీవ్ర స్థాయిలో నీకు అవసరం. ఒక పూట తిండి లేకపోతే ఆకలితో ఎలా మలమలమాడిపోతున్నావో, అవసరాలు, ఆత్మీయ అవసరాలు తీరకపోతే ఆత్మీయంగా విలవిల్లలాడిపోతున్నావు. ఈ బాధ అందరికీ లేదు. ప్రార్థన చేయకపోయినా దర్జాగా తిరుగుతారు, వస్తారు, పోతారు. అయ్యో నేను ప్రార్థనలో కూర్చోలేకపోతున్నాని, ప్రార్థన చేయలేకపోతున్నాని, నా విశ్వాసం ఎదగలేకపోతున్నాని, ప్రభుత్వ సంబంధాన్ని పటిష్టంగా చేసుకోలేకపోతున్నాని, నా వేర్లు లోతుగా నాటబడలేకపోతుంది, పైనే ఉన్నాను, కదులుతున్నాను, మాటికి పనికి మాలిన మాటలకి లోనైపోతున్నాను, నేను శరీర సంబంధిగా ఉంటున్నాను అనే ఆలోచన, బాధ చాలామందికి లేకపోవడం వలన అలాగే ఉండిపోతున్నా. నేను అంటాను, బైబిల్ సెలవిస్తుంది, మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని మీరు వెతకండి. అప్పుడు మీకు ఉద్యోగం, మీకు ట్రాన్స్ఫర్లు, మీకు పెళ్లి సంబంధాలు, మీకు సమాధానం, ఇవన్నీ నేను ఇస్తాను అంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. హల్లెలూయా. ఇది వదులుకొని దాని కొరకు పరిగెత్తకండి, ఇది పట్టుకోండి. అవన్నీ దేవుడు మీకు తగిన టైంలో ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్.